హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరి ముఖ్యంగా స్వర్ణామృతం ప్రేక్షకులందరూ కూడా గ్రాండ్ వెల్కమ్. సో గత ఎపిసోడ్లో మన లక్ష్మీ మేడం గారి యొక్క జర్నీ, ఎస్పెషల్లీ మహేశ్వర మహాపిరమిడ్తో ఆవిడకున్న జర్నీ అంతా కూడా తెలుసుకుంటూ ఉన్నాం. సో గత ఎపిసోడ్లో మనం మేడం గారి యొక్క జర్నీ ఇక్కడ మహేశ్వర మహాపిరమిడ్లో ఎలా మొదలైంది, ఒక రిసెప్షన్ కమిటీ దగ్గర నుంచి సో గ్రౌండ్ ఆపరేషన్స్, ఇక్కడున్న స్టాఫ్ అండ్ వాలంటీర్స్తో కంప్లీట్ ఒక వర్కింగ్ స్టైల్ అంతా కూడా సో ఇంట్లో ఎలా అయితే ఫీల్ అయ్యేవారో అదే ఒక ఫీలింగ్తో సో కంప్లీట్ మహేశ్వర మహాపిరమిడ్ అంతా కూడా తన ఇల్లులాగా సో ప్రతి పని తన దగ్గరుండి చేయించుకోవడం, ఎవరు లేకపోయినా సరే తను చేసుకోవడం లాంటి ఒక గొప్ప విషయాలన్నీ కూడా తెలుసుకున్నాం. సో ఈరోజు మన పిఎస్ఎస్ఎంలో ఒక గ్రాండ్ ఈవెంట్ మహిళా ధ్యాన మహాచక్రం గత సంవత్సరం ఎంతో అద్భుతంగా జరిగింది. ఫస్ట్ 2019లో మహిళా ధ్యాన మహాచక్రం అనేది మొదలవ్వడం, ఆ మొదలైన యొక్క ఆ సంఘటనలు, ఆ యొక్క జర్నీ అంతా కూడా ఈరోజు మనం తెలుసుకుపోతున్నాం. మేడం నమస్తే. మేడం సో అగైన్ వెల్కమ్ టు స్వర్ణామృతం మేడం. అండ్ మీ యొక్క జర్నీ సో పత్రి మేడం గారితో అండ్ మహేశ్వర మహాపిరమిడ్తో సో అవన్నీ కూడా మనం ఒక్క ఎపిసోడ్లో కుదించలేకపోయాం. అందుకని వీ వాంటెడ్ టు కంటిన్యూ ద ఎపిసోడ్. సో ఈరోజు ఎపిసోడ్లో మీరు మహిళా ధ్యాన మహాచక్రం సో మొదలైన దగ్గర నుంచి సో పత్రి మేడం గారితో ఆ జర్నీ మీకు ఎలా సాగింది మేడం? సో మహిళా ధ్యాన మహాచక్రం అని అనౌన్స్ చేయగానే వెంటనే ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది. అసలు ముందుగా ఎప్పుడు ఆలోచన లేదు, జస్ట్ కలిసాం మేడం నేను ఎవరిని తీసుకుందాం పలానా జస్ట్ విత్ ఇన్ 5 minutesలో సెలెక్ట్ చేసేసుకున్నాం, మీటింగ్ పెట్టేసుకున్నాం. ఏం చేయాలి, బాగా చెయ్యాలి, ఒక్కటే బాగా చెయ్యాలి అనే ఒక ఆలోచన. తర్వాత కాంపౌండ్ వాళ్ళు స్టార్ట్ చేసాం. మేడం బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత నెల్లూరు, గూడూరు అటు కొన్ని క్లాసెస్ ఒక 10 days మేడం ఒక్కతే చేశారు. మేమెవరం వెళ్ళలేదు. అంటే మాకు ఆల్రెడీ ఇక్కడ ప్రోగ్రామ్స్ కొన్ని ఉండటం వల్ల మేము వెళ్ళలేకపోయాం ఎవరిమీ కూడా హైదరాబాద్ నుంచి. కానీ అక్కడ నుంచి మేడం ఒక్కళ్ళే వెళ్ళి ఆ 10 days అక్కడ చుట్టుపక్కల దాదాపు ఒక 20 classes ఒక్కళ్ళే తీసుకోవడం జరిగింది ఆ టైంలో. అసలు మాకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట. అసలు మహిళా చక్రం అనగానే మేడంలో ఇంత ఎనర్జీ వచ్చేసింది. ఆవిడే అలా తిరగలిగితే మనం ఇంకెంత తిరగాలి. సమ్మర్ టైము అది కూడా అసలు ఎక్కడ ఆగకుండా ఎక్కడ ఉండి వాళ్ళ మహిళలందరినీ సమీకరించి ఇలా చేయాలి అలా చేయాలి మనము అంటే కొత్తగా ఏమీ చెప్పలేదు. కానీ మహిళా చక్రం ఈసారి మహిళలకు ఒక అవకాశం ఇచ్చారు. ఇంకా మనం బాగా చేయాలి అంటే అందరికీ ఒక పెద్ద కిరీటం వచ్చేసింది అన్న ఫీల్ అయ్యామన్నమాట. మహిళా చక్రం అని అంటే బాధ్యత కన్నా కూడా ఒక కిరీటం పెట్టారు పత్రిగారు మాకు. సో దాన్ని మేము బాగా చెయ్యాలి అన్న ఆలోచనతో చేసాం. మేడం అయితే నిజంగా మరి ఈరోజు 30 సంవత్సరాలు నిర్విరామ కృషి అనక, పత్రిజీ కృషి అనక మేడం గారి సపోర్ట్ ఎంతో ఉండుంది. నేను ఇంట్లో ఒక స్త్రీ సపోర్ట్ లేకుండా ఒక పురుషుడు బయటకు వెళ్ళి చేయటం అనేది ఇంపాసిబుల్. అంటే పిల్లలు లేకపోతే అది వేరే విషయం. ఇద్దరు చంటి పేడలను పెట్టుకొని మరి మేడం గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సపోర్ట్ చేశారు అంటే అసలు ఆమెలో ఒక అమ్మని చూసాము. అప్పటి వరకు ఒక స్త్రీగా ఎప్పుడైతే ఈ మహిళా చక్రం చూసామో ఒక శక్తిని చూస్తున్నాం. ఇప్పుడు చూడు మొహంలో ఒక మిసమిసలాడితే ఒక అమ్మవారి శక్తి అసలు వండర్ అనమాట. ఏ రోజు చూడు ఒక నీరసం కానీ అలసట కానీ లేకుండా, విసుగు లేకుండా. అంతకుముందు అప్పుడప్పుడు నేను విసుక్కునేవారు. మహిళా చక్రంలో ఒక్క రోజు కూడా విసుక్కోలేదన్నమాట. ఇంకా చేయాలి, ఇంకా మాకు ఎంకరేజ్మెంట్ అనమాట. ఎలా అంటే అసలు అటు వెళ్ళు, వీళ్ళని వాళ్ళని కలువు, అలా చేద్దాం ఇలా చేద్దాం, వాళ్ళని అడిగితే అది ఇస్తారు, వీళ్ళని అడిగితే ఇది ఇస్తారు, ఇలా సపోర్ట్ చేస్తారు ఇంతకుముందు, ఇప్పుడు మనకి చేస్తారు, నేను అడుగుతాను, నువ్వు ఫాలో అప్ చెయ్యి
అసలు ప్రతి ఊరి వాళ్ళని టచ్ చేస్తుంది. నువ్వు ఆ ఊరెళ్ళు, నువ్వు ఈ ఊరెళ్ళు, వీళ్ళని కలువు, వాళ్ళని కలువు. ఫోన్లో దాదాపు ప్రతిరోజు ఫోన్ చేసి ఏం చేసావు, ఈరోజు రిపోర్ట్ ఏంటి, ఏం చేసావు, ఎక్కడ ఎవరిని కలిసావు, అసలు ఒక ప్రోగ్రాం తీసుకుంటే ఇంత రెస్పాన్సిబిలిటీ అనేది నేను ఆ మహిళా చక్రంలో మేడం గారి దగ్గర చూడటం జరిగింది. ప్రోగ్రామ్స్ చేసాం, మేము చాలా చేసాం, కానీ ఎవ్రీ డే ఫాలోఅప్ చేసేవారు అనమాట. ఎవ్రీడే ఈరోజు ఎవరిని కలిసావు, ఏమన్నారు వాళ్ళు అంటే వాళ్ళు ఇలా అన్నారంటే ఒక ఆనందం. అబ్బా ఎంత సపోర్ట్ చూసావా లక్ష్మి, మనకందరూ సపోర్ట్ చేస్తారు. అసలు ప్రతి నిమిషము నోట్లోంచి వచ్చేది ప్రతిదీ పాజిటివ్ వర్డ్ వచ్చేసింది. ఎక్కడా కూడా ఒక నెగిటివ్ వర్డ్ అనేది రాలా, విసుగు అనేది లేదు. నిజంగా ఆ సంవత్సరం అంతా మేడం గారిలో అమ్మవారి శక్తే ఉంది. మేడం, జనవరిలోనే మీరు టూర్ స్టార్ట్ చేశారు. సో ఇందాక మేడం చెప్పినట్టుగా జనవరిలో ఒక 20 రోజులు కంటిన్యూస్గా సో ఆంధ్ర వైపు సో ఆ ప్రయాణం, ఆ జర్నీ అండ్ డొనేషన్ డ్రైవ్ అండ్ ఈ కాంపౌండ్ వాళ్ళకి కొబ్బరికాయ కొట్టడం. కాంపౌండ్ వాళ్ళ సంగతి నేను చూసుకోలేదు, వాళ్ళే చూసుకున్నారు. డొనేషన్స్ అంటావా, నేను ఎప్పుడు డొనేషన్ సంగతి ఆలోచించలేదు. అందరూ రావాలి, మహిళలందరూ రావాలి అనే పిలుపు కోసం వెళ్ళాను అందరి దగ్గరికి, అందరినీ పిలవడానికి వెళ్ళాను. ఓకే. ఎప్పుడు ఇంత డొనేషన్స్ కావాలి అని అడగడానికి వెళ్ళాలి, ఇన్విటేషన్ కోసం వెళ్ళాలి. మేమందరం అదే డిసైడ్ చేసుకున్నాం. ఓకే. ఎవరిని ఏమీ అడగద్దు, అందరినీ పిలుద్దాం, మహిళలు ముఖ్యంగా. మేమంతా ఆ కమిటీలో మేము డిసైడ్ చేసుకునేదే అది. సో మీరు ఎప్పుడైతే ఈ జర్నీ మొదలెట్టారు, అసలు ఆ ఎండలు సమ్మర్ అంతా కూడా లక్ష్మీ మేడం ఇందాక చెప్పినట్టుగా చాలా రోజుల తర్వాత ఆ కంటిన్యూస్ ట్రావెల్ చేశారా మేడం? కంటిన్యూస్ చాలా ఏళ్ళ తర్వాత చేశాను నిజంగా చెప్పాలంటే. లాస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశాను, తిరుపతి నుంచి స్టార్ట్ చేశాను. మళ్ళీ తిరుపతిలో ఎండ్ అయింది. అక్కడ సార్ది అక్కడ 25th యానివర్సరీ జరిగింది తిరుపతిలో. సో అక్కడ జరిగినప్పుడు గొంతు పోయింది, అది పూర్తి పోయింది, అసలు మాట రాలే. మాట్లాడి మాట రాలే, గొంతు గరగరగర అంటూ ఉంది. అన్ని ప్లేసెస్ స్పీచెస్ అంతా కూడా క్లాసెస్. దాంతో ఈయనేమో తిరగమన్నాను కానీ బలాదూరు తిరగమన్నానా అని ఈయన అలాగా ఫస్ట్ టైం తిరగడం చాలా చాలా ఇన్స్పిరేషనల్గా ఉండేది. అన్ని చోట్ల కూడా చాలా బాగా రెస్పాన్స్ దొరికింది మాకు. అందరూ ప్రతి క్లాస్లో హాల్ నిండేది. ఓకే, అంత బాగా జరిగింది. అండ్ ఇందాక మీరు చెప్పినట్టుగా మీ యొక్క జర్నీ వీళ్ళందరూ కూడా ఒక మంచి ఊపుని, ఒక ఇన్స్పిరేషన్ని తీసుకొచ్చిందని చెప్పారు మేడం. ఎక్కువ టీంలో తిరిగింది మేము ఇద్దరమే. నాకంటే ఎక్కువగా తను తిరిగిందేమో కూడా చెప్పచ్చు. ఫస్ట్లో అంతా నేను తిరిగాను, లాస్ట్లో అంతా తను తిరిగింది. ఓకే, సరదాగా ప్లాన్ వచ్చేసింది. ప్లాన్ అలా అయిపోయింది, ఎలా అయిపోయింది తెలియదు, మొత్తానికి అలా అయిపోయింది. అండ్ ఎవ్రీడే ఫాలో అప్ అండ్ రిపోర్ట్ మాత్రం ఎవ్రీడే ఉంటుంది. కరెక్ట్. మేమంతా డిస్కస్ చేసుకున్నాం, మా వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాం మేము. ఓకే. ఆ గ్రూప్లో మేము మాట్లాడుకునేవాళ్ళం ఏం చేసామో ఏం చేయాలి. ఎప్పుడూ డెవలప్మెంట్ గురించే తప్ప ఫైనాన్స్ గురించి ఎప్పుడూ ఆలోచించలే మేము. మాకు తెలుసు అద్భుతంగా జరుగుతుందని. ఇందాక చెప్పినట్టుగా బాగా జరగాలి, బాగా అనేది. ముఖ్యంగా స్టేజ్ విషయం మాత్రం నేను చాలా పర్టికులర్గా ఉన్నాను. స్టేజ్ మీద కళ్ళు, స్టేజ్ ముందర కూర్చునే వాళ్ళు స్టేజ్ దాటి బయటకు వెళ్ళకూడదు. అంటే అంత బాగుండాలి ఆ ప్రోగ్రామ్స్. ఇదొక్కడే నా థాట్ ఉండేది. దాంట్లో మాత్రం చాలా పెట్టాను నేను. మధుమోహన్ గారు చాలా హెల్ప్ చేశారు ఆ విషయంలో, చాలా ఆర్గనైజర్గా ఈ కల్చరల్ దానికి. ఓకే మేడం, లక్ష్మీ మేడం ఇంకొక మాట చెప్పారు, మేము ఒక అమ్మవారి రూపం చూసినట్టుగా ఉండింది మాకు అందరికీ అని చెప్పేసి. సో ఆ ఫీల్, ఆ జర్నీ టైంలో మీకు ఎలా ఉండింది మేడం? చూసే వాళ్ళకైతే అలా కనపడుతూ ఉంది, మీరు యు ఆర్ కంప్లీట్లీ చేంజ్డ్ అండ్ ద ఫోర్స్ విచ్ ఇస్ కమింగ్
అవంతా కూడా అంతా కూడా వాళ్ళకి ఇన్స్పిరేషన్ వచ్చిందని చెప్పేసి చాలామంది చెప్పారు ఇలాగా, ఎస్పెషల్లీ కంప్లీట్ పీరియడ్ అంతా కూడా. సో మీ ఇన్నర్లో ఎలా ఉండింది మేడం? ఇన్నర్లో అంటే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు నేను కంప్లీట్గా తీసుకుంటా. ఏదైనా తీసుకోకపోతే వదిలేస్తాను తప్ప, తీసుకుంటే మాత్రం టాప్ టు బాటమ్ నేనే మేనేజ్ చేస్తాను. నీకు తెలుసు నా రెస్పాన్సిబిలిటీ స్కిల్స్ ఎలా ఉంటాయో. ఎస్, నీకు ఇంతకుముందు చాలా ఎపిసోడ్స్లో ఇంటి విషయాల్లో కానీ, మా ఇళ్ళల్లో పెళ్ళిళ్ళ విషయాలు కానీ నీకు అన్నీ తెలుసు. అండ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ వాళ్ళందరినీ 30 మెంబర్స్ ప్రతిదీ కూడా నేను ఏది దీన్ని ఈజీగా తీసుకోను. మీరు దాంట్లో ఇప్పుడు ఇది విశ్వ కళ్యాణం, అది ఇంట్లో వరకే. ఇది విశ్వ కళ్యాణం కోసం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు అది వస్తుంది కదా, ఆ గ్రేస్ అమ్మవారు ఇస్తుంది కదా. అందులో పార్వతి అమ్మవారు అప్పుడే దిగింది. ఎప్పుడు దిగింది? మన 18th డిసెంబర్ 2018. ఓకే. సో ఆల్రెడీ అమ్మవారు దిగిపోయింది. ఆ ఎక్స్పీరియన్స్ 2-3 చెప్పారు నాకు, ఆవిడ దిగిన ఎక్స్పీరియన్స్. ఇంతలా కాళ్ళతోటి భూమి మీద ఇలా అడుగు పెట్టింది. అండ్ దసరా నుంచి కూడా మేమంతా కూడా ప్రతిరోజు నేను అక్కడి నుంచి ఇచ్చాను ఇన్స్ట్రక్షన్స్. దసరా నుంచి కూడా మీరు ఇక్కడ అమ్మవారికి రోజు పూజ చేయాలి. పూజ అంటే హారతులు ఇచ్చేయడం అని కాదు, క్లీన్ చేయడం, కాస్త ముగ్గు పెట్టడం, దీపం పెట్టడం, హారతి ఇవ్వడం, అగరబత్తీలు వెలిగించడం, ఇది చెయ్యాలని చెప్పాను. ఎస్. సో అలా చేస్తూ కూడా వచ్చారు వీళ్ళంతా. దసరా నుంచి, అంటే దసరా ఎప్పుడైంది? అక్టోబర్ ఏమో. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు. ఓకే. డిసెంబర్ 30th వరకు మేము చేసాం. మొన్న కూడా నేను స్టార్ట్ చేశాను ఇక్కడ. అవును. సో ఆ జర్నీలో మేడంకి చెప్పాలంటే కంప్లీట్ ఒక రైట్ హ్యాండ్ అని చెప్పొచ్చు, ఇందాక మేడం చెప్పినట్టుగా. సో కంప్లీట్ కోఆర్డినేషన్స్ అండ్ రిపోర్ట్ దగ్గర నుంచి కోఆర్డినేషన్స్ అండ్ ఆల్ గ్రౌండ్ ఆపరేషన్స్ అంతా కూడా. సో ఇన్ని బాధ్యతలు ఇంతమందికి ఎప్పుడన్నా తీసుకున్నారా మేడం? అది ఫస్ట్ టైం మీరు అంత రెస్పాన్సిబిలిటీ అనేది మీరు ఫీల్ అయ్యారా? నాకు పని చేయడం ఇష్టం. 24 hours పని చేయాలి అంటే పనియే దైవం. ఆ పనిలో నేను ఆనందాన్ని పొందుతా. నాకు ఇంక పని ఉంటే నిద్ర పట్టదు. ఇంకా పని అవ్వాలి, పని చెయ్యాలి, చేయించాలి. నేను చేయగలిగితే నేను చేయటం, లేకపోతే చేయించటం. అది అవకాశం. ఇవాళ నేను చేయలేదనుకోండి, ఆగిపోదు అది, ఇంకొకళ్ళు ఎవరో వచ్చి చేస్తారు. నాకు వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకునేంత మూర్ఖురాల్ని కాదు. సో పత్రి గారు భూమి మీద ఉన్నప్పుడు నేను ఉండటం నా అదృష్టం. ఈ పిఎస్ఎస్ఎంలో ఒక అవకాశం రావటం ఒక అదృష్టం. వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంతే. ఛాన్స్ ఎదుటాడికి ఇవ్వకూడదు. ఇప్పుడు ఒక ఆత్మ భూమి మీద ఉన్నతీకరించబడటానికి వచ్చినప్పుడు ఇలాంటి అవకాశాలే కదా మనకి. మరి ఇప్పుడు అవకాశం వచ్చింది, వినియోగించుకోవాలి అనేతాడితో ఆ శక్తి ఇంకా అంతే. మా వెనక ఒక మహాశక్తి పత్రి గారు ఆయన నడిపించారంతే. ఏ విషయంలో కూడా ఎక్కడ రాజీ పడేది లేదు. చేస్తాం, చెయ్యాలి, చేయటానికే వచ్చాం మనం. ప్రతి విషయంలో పత్రి గారి ఆదర్శం. పనిచేసే విషయంలో ఎక్కడా నిద్రపోరు, ఎక్కడా నిరాశపడరు, నిస్పృహకు లోను కారు. సో అవుతుంది, ఇవాళ కాకపోతే రేపు అవుతుంది, అవుతుంది కదా. సో అట్లా ప్రతి క్షణం మాకు ఒక ఇన్స్పిరేషను. అదొకటైతే పురాణాల్లో కృష్ణుడి తల్లి ఆదర్శం మేడం చెప్పారు. మేము కర్ణాటక వెళ్ళాము ఒకసారి. అప్పుడు 40 days సంకల్ప ధ్యానం పెట్టాం. మార్చి ఉమెన్స్ డే రోజు నుంచి సంకల్ప ధ్యానం పెట్టాం. 41 days సెలబ్రేషన్స్ కర్ణాటక దేవి క్యాంప్లో చేసాం. అప్పుడు మేడం గారు చెప్పారు, ఒక కృష్ణుడి తల్లి కృష్ణుడికి జన్మనివ్వటానికి అంతకుముందు 7 సార్లు గర్భశోకాన్ని భరించింది. స్త్రీకి గర్భశోకం చాలా కష్టమైంది.
అలాంటిది మరి 7 సార్లు చంపుతాడని తెలిసి 7 సార్లు ఆ గర్భశోకాన్ని భరించింది. ఎందుకు? 8వ గర్భాన, అష్టమ గర్భాన విశ్వ కళ్యాణానికి ఉపయోగపడే కృష్ణ జననం జరుగుతుంది అని. అంటే ఒక సాధారణమైన ఒక మహిళలో అంత శక్తి, అంత సహనము, విశ్వ కళ్యాణానికి తోడ్పడాలన్న ఇంటెన్షన్ ఉన్నప్పుడు మరి వాళ్ళ పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన తర్వాత పత్రికారి దగ్గర ఉండి ఇన్ని స్పీచ్లు విని ఇంత అనుభవం ఉందాం, మనం ఎంత సహనంతో ఉండాలి, ఎంత ఇంటెన్షన్తో వర్క్ చేయాలి. ఆ విషయం మేడం చెప్పినప్పుడు అస్సలు ఇంకా మాతృమూర్తికి సాటి లేరు ఈ భూమి మీద ఎవరికి అనిపించింది. వాళ్ళు పడిన కష్టంలో మేము చేసింది ఎంత అసలుకి చాలా తక్కువ, కానీ మా లైఫ్కి మాకు అది ఎక్కువే. కానీ ఎర్త్ మీద జరిగిన ఇన్సిడెంట్ చూసుకుంటే అది మాకు తక్కువ. మేడం ఎంత గ్రేట్ స్టోరీ, అంటే జరిగిన స్టోరీని వాళ్ళకి రైట్ టైంలో వాళ్ళకి చెప్పి అలా గైడ్ చేశారు మేడం. అప్పుడు అంటే ఒక మహిళ ఒక బాధ్యత తీసుకుంటే ఎంత కష్టాన్నైనా ఓర్చుకోగలదు, ఎంత సహనంతో అయినా ఉండగలదు, తను అనుకున్నది సాధించే వరకు పోరాడాలి. అదే విశ్వ కళ్యాణం. నాకు నచ్చితే చేస్తా, లేకపోతే నచ్చకపోతే చేయను, నాకు పదవి ఉంటేనే చేస్తాను, డబ్బులు ఉంటేనే చేస్తాను, అందరు నా మాట ఇంటే చేస్తా అంటే అన్నీ ఉంటే నువ్వు చేసేది ఏముంది అక్కడ? ఏమీ లేనప్పుడు నువ్వు నిలబడగలగాలి. అది కదా గొప్పతనం. సో ఆ రోజు కృష్ణుడి తల్లి నిలబడింది కాబట్టి వాళ్ళ భగవద్గీత మనందరికి వచ్చింది ఈ రోజున. ఆ తల్లి ఎందుకు అనుకుంటే మరి కృష్ణుడు వచ్చేవాడు కాదు, మనకు భగవద్గీత వచ్చేది కాదు. మరి వాళ్ళ పిఎస్ఎస్ఎం ద్వారా ఒక స్వర్ణామృతం కార్యక్రమం ద్వారా కావచ్చు, లేదా ఒక లేడీ మాస్టర్ చెప్పే వాళ్ళ స్వానుభవాలు కావచ్చు, ఫ్యూచర్లో ఎంతోమంది కొన్ని కోట్ల మందికి ఆదర్శం పిఎస్ఎస్ఎం. మరి ఆ ఆదర్శంగా నిలబడాలి అంటే మరి మేము నేర్చుకోవాలి అంటే మాకు సహనం ఉండాలి, పట్టుదల ఉండాలి, కృషి ఉండాలి. అది అంతకుముందు ఏం లేదు నా లైఫ్లో. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాతే ఇంత ఓర్పు, ఇంత సహనం, ఇంత పట్టుదల చేయగలము, చేస్తాము. పత్రికని చూశాక, మేడం గారిని చూశాక, మరి మేడం గారు పడే కృష్ణుడి తల్లి మాకు తెలియదు జనరల్గా, కానీ మేడం గారిని చూస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు మేడం గారిని చూస్తే మాకు ఒక ఆదర్శం. ఇవాళ పిఎస్ఎస్ఎం ఇంత గొప్పగా ఉంది, 30 వసంతాలు జరుపుకుంటుంది, పత్రికారు గ్రేట్ గురువు అని మేము అందరం చెప్పుకుంటున్నాము అంటే మరి భర్త ప్రేమని త్యాగం చేసింది మేడం. ఆ బిడ్డలు తండ్రి ప్రేమని త్యాగం చేస్తే ఇవాళ ప్రపంచానికి పత్రిజీ ఒక గొప్ప గురువు అయ్యాడు. ఆ 3 మహిళామణులు త్యాగ ఫలితమే పత్రిజీ. అది ఎప్పటికీ ఎవ్వరూ మర్చిపోకూడదు. మరి లైవ్గా మన ఎదురుగుండా ఉన్నారు వీళ్ళు, మరి వీళ్ళని చూసి మనం నేర్చుకోవాలి కదా. సో ఎప్పటికీ మర్చిపోలేను ఆ 3. సో ఇదొక మాకొక ఇన్స్పిరేషన్. సో మేడం, ఆడ ఈ ఎక్స్పీరియన్స్ మీ యొక్క ఈవెంట్ ఆర్గనైజింగ్లో గైడెన్సే కాకుండా మీరు చెప్పిన ఒక కృష్ణుడి స్టోరీ వాళ్ళు ఎంతగా డీప్గా తీసుకెళ్ళింది మేడం. అండ్ ఎంత స్ట్రాంగ్ మెసేజ్ అంటే అది. సో వీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ ద యూనివర్సల్ కాజ్. సో అందులో భాగం ఈ యొక్క మహిళా ధ్యానమా చక్రం బాధ్యత. సో ఇది ఒక అవకాశం. ఎస్, చాలా పెద్ద ఆపర్చునిటీ. ఇలాంటి ఆపర్చునిటీ పోగొట్టుకుంటే నేను అందరికీ బిరుదులు ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, సారు బ్రహ్మ విద్వామణి ఇవన్నీ ఇస్తున్నారు. ఫస్ట్ పేరు నాది ఉంది. ఓకే, ఇలాంటి బిరుదే. శివప్ప ఇలా చెప్పాడు, ఇలాగా ఇవ్వాలని అనుకుంటున్నారు పత్రికారు అని. ఇలా ఇవ్వాలి అనుకుంటే నేను స్టేజ్ ఎక్కను, గ్రౌండ్లోనే ఉండను. నేను బిరుదుల కోసం పనిచేయడంలే, నా సంతృప్తి కోసం పనిచేస్తున్నా. ఫస్ట్ చెప్పింది నాకే, మంచి పని చేసావు ఫస్ట్ నాకు చెప్పి అన్న. లేకపోతే ఉండేది ఇచ్చేవారేగా. నేను అప్పుడు తర్వాత సార్ కూడా చెప్పాను, నువ్వు ఇలాంటి ఆలోచనలు అన్ని పెట్టుకున్నావు అంటే నేను ఉండను. సో వాళ్ళు మీకు సడన్ సర్ప్రైజ్ అంటే మీరు సర్ప్రైజ్ ఇచ్చేవాళ్ళు తిరిగి. అదే కదా.
మనకి బిరుదులు ఎందుకయ్యా? పనిచేసే వాళ్ళకి ఎందుకు? అవసరం లేదు. మా అలాంటి వాళ్ళకి అక్కర్లే. బిరుదులు లేకపోయినా పని చేస్తాం, బిరుదులు ఉన్నా పని చేస్తాం. అవసరం లేదు అసలు మాకు. అంటే ఆ రూట్ లెవెల్లో ఆ కాజ్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంది. యా, సో మనం దేనికోసం చేస్తున్నాం అనే ఒక నాకు అదే అన్నాను. నాకు ఆయన వైఫ్ అనే బిరుదు ఒకటి చాలు నాకు ఈ జీవితానికి. నాకు ఇంకా విద్వాన్మల్లోనూ బ్రహ్మ విదోషాలు ఇవన్నీ అక్కర్లా. ఓకే, ధ్యానరత్నలు ఇవన్నీ ఎందుకు? మనం చేసే పని ఒకవేళ కనుక దానికి ఎగెయిన్స్ట్గా ఉందనుకో, మన బిరుదుకి ఎగెయిన్స్ట్గా ఉందనుకో, అప్పుడు ఆ బిరుదు వాల్యూ ఏముంటుంది? సపోజ్ ఓకే, యా అర్థమైంది. ఫర్దర్గా నేను చెప్పేది, అప్పుడు ఆయన పేరు పోతుందిగా. కనుక వద్దు, పని చేద్దాం అంతే, కష్టపడదాం. మనం చేసేది యూనివర్స్ కోసం చేస్తున్నాం, దానికోసం మనకేం అక్కర్లేదు. ప్రకృతి ఎప్పుడు ఏ బిరుదులు కోరుకోలేదు. వావ్, అది సో మహిళ అంటేనే ప్రకృతి. అంతే, ఏ బిరుదులు అది కోరుకోలేదు. అది ఇచ్చేది ఎప్పుడు హ్యాపీగా ఇస్తూనే ఉంది. ఓకే, సో ఈ యొక్క మహిళా ధ్యాన చక్రం ఏదైతే స్టార్ట్ అయిందో మేడం, సో ఈవెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. యా, అండ్ ఆ కంప్లీట్ జర్నీ ఎక్స్పీరియన్స్లో మొత్తం ఆ ఈవెంట్ ఆర్గనైజింగ్లో పత్రి మేడం ఒక సజెషన్స్ మీరు రెగ్యులర్గా తీసుకోవడం చేస్తూ ఉండేది. సో మీ ఫ్యామిలీ పరంగా మీకు ఎలాంటి సపోర్ట్ ఉండేది మేడం? నాకు ఫ్యామిలీ పరంగా మొదటి నుంచి సపోర్ట్. ఓకే, అంటే ఇప్పుడు ఉందా మేడం చెప్పారు మా డిజైన్ అది అని. సో నా డిజైనే అది. అంటే మా ఇంట్లో ఎవ్వరూ కూడా నాకు ఎగనెస్ట్గా ఉండేవారు కాదు. అమ్మ వాళ్ళు కానీ, ఇట్లా మా అత్తగారి ఇంట్లో కానీ, మా హస్బెండ్ వైఫ్ కానీ, మా బాబు గురించి అని కానీ. లక్కీగా ఏంటంటే మా బాబు లండన్లో ఎంఎస్ చేయడానికి వెళ్ళిపోయాడు. ఫుల్ టైము నాకు సర్వీస్ 24 hours. ఎనీ టైం మనం రేత్రి 11 అయినా 12 అయినా ఇబ్బంది లేదు. మార్నింగ్ 4కి 5కి అసలు ఎనీ టైం అన్నమాట. సేవ చెయ్యాలి. సేవ ద్వారానే మన ఆత్మ ఉన్నతీకరించబడుతుంది. 10 మందికి ఉపయోగపడాలి. దాన్ని సేవ అంటారు. ఎక్కడ ప్రోగ్రామ్ అయినా కూడా తను ఇంటి నుంచి వంట చేసి తీసుకొస్తుంది. వాళ్ళది ఒక టీం ఉంది, అందరూ కలిసి వంటలు చేసి ఇంత అండాల్లో వేసుకొని తీసుకొని వస్తారు. అన్నదానం. అవునా మేడం? పత్రి గారికి ఎంతమంది మేడం? ఇంతమంది మ్యాక్సిమం ఒక 2000 పీపుల్ వరకు వరకు చేస్తాం. వంట మేమే చేస్తాం, బయట ఎవరికి ఇవ్వం. ఒక మెడిటేటరు వండితే ఆ పదార్థం ఎలా ఉంటుంది అనేది పత్రికారి దగ్గరికి వచ్చాక నేర్చుకున్నాం. టీం అంతా వచ్చేసి ఇక్కడ ఉండి చేస్తారు? లేదు, ఇంటి దగ్గర చేసి మా కుక్కట్పల్లిలో సెంటర్ ఉంది. సెంటర్లో ఒక 300, 400, 500 వరకు అయితే సెంటర్లో చేసి పంపిస్తాం. పత్రికారి క్లాసు హైదరాబాదులో ఎక్కడ ఉన్నా ఫుడ్ అనేది కుక్కట్పల్లి సెంటర్ నుంచి వెళ్ళాలి. అలాగే ఒకవేళ ఇంకా ఎక్కువ పెద్ద క్లాస్ అయితే మా దగ్గర గిన్నెలు ఉన్నాయి. గిన్నెలు తీసుకొని వెళ్ళిపోయి అక్కడే చేసేసి పెట్టేసి అది తీసుకొని వచ్చేస్తాం అన్నమాట. అది ఫుడ్కి సంబంధించినంత వరకు ఇక్కడికి వచ్చాక అంత పెట్టడంలో ఆనందాన్ని చూస్తాం, తెలుసుకున్నాం. పెట్టడంలో ఆనందం ఉంది అనేది పెడతాం. చాలామంది అంటూ ఉంటారు మీకు ఇంత ఫండ్ ఎలాగా అది ఇది అనేసి. పత్రికారి దగ్గరికి వచ్చిన తర్వాత పత్రికారు ఒక మాట చెప్పారు, మనం ధ్యానం చెప్తే చాలు మేడం, డబ్బు బోల్డ్ మంది సంపాదించున్నారు అని. వాళ్ళు సంపాదిస్తే మనకి ఎలా వస్తుంది అని అనుకున్నాను అప్పుడు ఫస్ట్లో. కానీ ఆ మాట నాకే చెప్పారు అని నాకు సంబంధించే కదా అనుకున్నాను. 2008లో నేను కేర్ సెంటర్ తీసుకున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు సెంటర్కి సంబంధించి రెంట్ విషయంలో కానీ, లేదా ఎంతమందికి భోజనాలు చేసినా, ఎన్ని సెంటర్స్కి పచ్చళ్ళు అవి పంపినా, ఏ కార్యక్రమానికి చట్నీలు చేసి పంపినా కూడా ₹1 ఎవరిని అడగల. వస్తాయి. ఎలా వస్తాయి అంటే పత్రికారు చెప్పారు కదా వస్తాయి అని, వాళ్ళే తెచ్చిస్తారు. ఎవరికి ఏది ఏ రూపాయి ఏ కార్యక్రమానికి వినియోగపడాలి అనేది నేచర్ డిసైడ్ చేస్తుంది.
ఏ మనిషి వచ్చి అక్కడ పని చేయాలి అనేది నేచర్ డిసైడ్ చేస్తుంది. ఆ వచ్చిన దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్ళటమే. సో ఇవాళ ఈ డిజిటల్ మహిళా చక్రానికి సంబంధించి 2 days స్వీట్ పెట్టిన, లడ్డు చేసి 4 రకాల చట్నీలు తీసుకొచ్చిన కుకట్పల్లి నుండి అందరి మాషల సహాయ సహకారాలు అందులో ఉన్నాయి. నా ఒక్కదాంది కాదు. కాకపోతే ఒక్క అడుగు నేను ముందుకు వేస్తాను. నా వెనక ఎంతోమంది మాస్టర్స్ ఉంటారు. అది ముందుగా ఏముండదు, అప్పటికప్పుడు వచ్చేస్తారు. అలా ఈ మహిళా చక్రం అని అనౌన్స్ అయినాక ఈ కాంపౌండ్ వాళ్ళకి మేము తిరుగుతూ మేడం గారి క్లాసులు తీసుకుంటూ తర్వాత శ్రీకార మహోత్సవం అని ఒకటి చేసాం కడతాల్లోనే. అంటే అందరికీ ఈ డొనేషన్ బుక్స్ ఇవ్వటానికి ఒక పేరు పెట్టి ఆ కార్యక్రమం కానీ, తర్వాత 41 days సంకల్ప ధ్యానం చేసి ఎండింగ్ ప్రోగ్రాం కర్ణాటకలో చేయటం, ఆ తర్వాత 41 days అమ్మవారి దగ్గర లైబ్రరీలో అఖండ దీపం వెలిగించాము. అంటే ఈ కార్యక్రమం బాగా జరగాలి అన్న ఒకే ఒక ఆలోచనతో అందరి మహిళలు ఒక తాటి మీద, ఒక ఆలోచన మీద నడిచారు. ఒక టీంలో ఉన్న మా టీం మెంబర్సే కాదు, యావత్తు పిఎస్ఎస్ఎంలో ఉన్న మహిళలందరూ కూడా ఒకే ఆలోచన, మహిళా చక్రం, మహిళా చక్రం. ఆ ఆలోచన, వాళ్ళ ఆలోచనలోంచి వచ్చిన ఆ ఎనర్జీయే సక్సెస్కి కారణం. మేడం అన్నారు మేము ఎక్కడ ఫండ్ అడగలేదు. మేము నిజంగా మేము ఎక్కడ ఫండ్ అడగలేదు. బుక్స్ ఇచ్చాం, ఇష్టం అన్నాం. కాంపౌండ్ వాళ్ళని ఇంత అడుగుతూ వెళ్ళాం. అమౌంట్ ఎక్కడ మేము అడగలేదు. కానీ మరి 2012ని బీట్ చేసింది మహిళా చక్రం. ఎలా వచ్చినాయి అంటే అది అందరి యొక్క ఆలోచన సమూహం, వారు మాట్లాడిన ఒక పాజిటివ్ ఎనర్జీ. ఇప్పుడు పని చేసుకుంటూ పోతే అవే వస్తాయి, అవే వచ్చినాయి. లాస్ట్కి 41 days అఖండ దీపం వెలిగించి తర్వాత కార్యక్రమాలు మొదలయ్యి, ఇక్కడ గ్రౌండ్లో వర్కులు మొదలయ్యి మేడం వారు వచ్చి చూసి, అసలు ఎప్పుడు చూడు మహిళా చక్రం మేము చేసింది 11 రోజులే, కానీ అనౌన్స్ అయిన రోజు నుంచి 365 రోజులు మేము మహిళా చక్రం చేస్తున్న ఫీల్డ్లోనే ఉన్నాం. అవును, కరెక్ట్. ఆ ఆనందంతో ఉన్నాం. అదే ఆలోచన. ఎక్కడికెళ్ళు మహిళా చక్రం సెలబ్రేషన్స్. ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి. మేము అందరం కలిస్తే మా టీం అంతా అసలు మేము ఆ పచ్చడి తీసుకొస్తాం, ఆ స్వీట్ తీసుకొస్తాం. అసలు అదే నందా పెట్టిన పిఎంసిలో మా ఊరి వంట అని పెట్టి ఏ ఊర్లో ఏది ప్రత్యేకత ఉందో అది అంతా తీసుకొచ్చేయనని ఒక పిలుపునిచ్చారు నందప్రసాద్ గారు. అసలు ఎన్ని స్వీట్లు, అసలు అసలు ఎప్పటికీ కనీ విని ఎరుగునంత ఈ 30 సంవత్సరాల్లో మహిళా చక్రం ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడ్డంతగా వర్క్ చేసాము మా జీవితాల్లో. మేము అంత హ్యాపీగా జరిగింది, అంత స్మూత్గా జరిగింది ఆ యజ్ఞం కూడా. ఎప్పటికీ మర్చిపోలేని ఒక యజ్ఞం అనమాట. తర్వాత ఎన్నైనా జరగచ్చు, కానీ మొదటగా ఉన్నది చేసింది ఆ ఎనర్జీ, ఆ వర్క్. ఒక మహేశ్వర మహాపిరమిడ్లోనే కాదు, ఈ మహిళా చక్రం అని సార్ అనౌన్స్ చేసిన తర్వాత ఎంటైర్ పిఎస్ఎస్ఎంలో గ్రోత్ అనేది చూసాం. అందరి మాస్టర్స్లోనూ గ్రోత్ని చూస్తున్నాం. సో ఒక సత్యయుగం నాంది అన్నారు కదా, అది మహిళా చక్రంతోనే స్టార్ట్ అయ్యింది. మాకు తెలియదు. మేము అందరం ఏం చెప్పామంటే ఈ మహిళా చక్రానికి మహిళలందరూ తరలి రావాలి, అందరూ కూర్చొని ధ్యానం చేస్తే ఒక గొప్ప మార్పు జరుగుతుంది, అది సత్యయుగం స్థాపన అవుతుంది. ఆ సత్యయుగ స్థాపనలో మనందరం ఉండటం ఒక అదృష్టం అని పిలుపునిస్తే ఆ ధ్యాన చక్రం అయిపోయిన తర్వాత ఏదో జరిగిద్ది అనుకున్నాం. ఈ 2020లో కరోనా దేవత వచ్చి కూర్చుంది. అంటే ఎంత మార్పు చూడండి. అంతే, 100 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చింది అంటే ఇది ఎంత నిష్టగా మేము చేసాం. ఇది అవసరం, ఇది ఈ టైంలో ఇది అవసరం. అసలు అందరూ లాక్డౌన్ అయిపోయి ఎన్ని గంటల సాధన చేశారు. ఆ ఎనర్జీ కావాలి. అదే నార్మల్గా ఉంటే మనమే అంత సాధన చేసేవాళ్ళం కాదు. సో అన్ని కొత్త వాళ్ళు వచ్చారు. అండ్ చాలా మంది అంటే ఎస్పెషల్లీ సార్కి ఒక ప్లేస్లో ఒక 3 months మంచి ఒక గ్రేట్ టైం ఆఫ్టర్ 30 years. ఎస్
ఒక దగ్గర అంటే కంప్లీట్ ట్రావెలింగ్ ఉండింది. సో ఈ మహిళా ధ్యాన చక్రం శక్తి కాస్త సార్కి రెస్ట్ కూడా ఇచ్చినట్టుంది మేడం. అవును, చాలా ఇచ్చింది, చాలా ఇచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. దట్స్ వై థ్యాంక్ కరోనా సో మచ్. సో మేడం, మీరు ఇప్పుడు మహేశ్వర మహా పిరమిడ్కి ఆల్రెడీ బాధ్యతలు తీసుకునే ఉన్నారు అండ్ ఎన్నో ఈవెంట్స్ చేశారు అండ్ ఎన్నో ర్యాలీలు అండ్ ఇందాక చెప్పిన మీరు అన్నదానం ప్రతిసారి ప్రోగ్రామ్ ఎక్కడ జరిగినా సరే మీ కంప్లీట్ టీం అంతా కూడా వెళ్ళి అక్కడ అన్నదానానికి సంబంధించిన కార్యక్రమాలను చూసుకోవడం. ఇంకో విషయం ఏంటంటే అసలు డబ్బుకి ఏమాత్రం వెనకాడకుండా దాని గురించి ఆలోచించకుండా సో ఆ రెస్పాన్సిబిలిటీని ఓన్ చేసుకొని అడిగలే చేయడం. అండ్ ఇంకొక మాట చాలా బాగుంది మేడం, అద్భుతంగా ఉంది. మనం ధ్యానులు చేసిన వంట వాళ్ళు తింటే దాని యొక్క ఆ బెనిఫిట్ ఏంటనేది ప్రతిసారి ద్వారా తెలుసుకొని అనేది మీద ఇంకా అవగాహన పెంచుకొని ఇంత తపనతో చేయడం అనేది ఇట్స్ అ గ్రేట్ మెసేజ్ టు ఆల్ ద వ్యూయర్స్ మేడం. ఒక ధ్యాని చేసిన ఆ భోజనంలో ఉన్న ఆ ఎనర్జీ అదిటి వాళ్ళ యొక్క బాడీలో ఉన్న సెల్స్ పరంగా ఎంత మార్పు వస్తుంది అనేది సార్ చాలాసార్లు చెప్పారు. ఖచ్చితంగా ఒక ఎలిమెంటరీ మాస్టర్ చేసే ఆ ఫుడ్లో ఆ ఎనర్జీ అనేది కంప్లీట్గా వాళ్ళ సిస్టమ్ అంతా కూడా మార్చేస్తుంది అనేది చెప్పేసి, సో దాన్ని మీరు చాలా కోర్ సబ్జెక్టుగా ఫీల్ అవ్వడమే కాకుండా ఎన్నో సంవత్సరాలుగా సో కంప్లీట్ హైదరాబాద్లో మన పిఎస్ఎస్ మూమెంట్ యాక్టివిటీస్ ప్రతిసారి ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ జరిగిన ప్రతి చోట కూడా మీ టీం అంతా కూడా ఈ అన్నదానం చేయడం అనేది దట్ ఈస్ వండర్ఫుల్ మేడం. ఎస్, అంటే ఒక ప్లేస్లో ఒక పర్సనే ఇలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇంత కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా చేయడం అనేది ఐ హావ్ నెవర్ సీన్ మేడం. అంటే గ్రూప్ ఉంటుంది, టీం ఉంటుంది, బట్ ఒక పర్సన్ కంప్లీట్గా అదే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడం అనేది వాళ్ళు తన ఫ్రంట్లో ఉండి వాళ్ళ ఊళ్ళో కూడా పిరమిడ్ కట్టించింది. ఓకే, పెద్దదే. ఎక్కడ మేడం? గుంటూరు జిల్లా దాచేపల్లి. సో అక్కడ 25x25 పిరమిడ్, కింద హాలు పైన పిరమిడ్. అక్కడ మా ఫాదరు మదర్ ఉండి చూసుకుంటారు. ఎవరిని ఏమీ అడగకుండా డొనేషన్స్ కలెక్ట్ చేయకుండా మా ఓన్ మనీతో కట్టడం జరిగిందనమాట. గోల్డ్ అది బ్యాంక్లో పెట్టి చేస్తే అందరూ అనేవాళ్ళు పిరమిడ్ వాళ్ళు అంటే ఇలా ఉంటారా, ఇలా చేస్తారా అనేసి. లేదు, మాకు నచ్చింది మేము చేస్తున్నాము, ఇందులో ఆనందం ఉంది. పోయేటప్పుడు ఏమీ తీసుకెళ్ళాం కదా, వదిలిపెట్టిపోతాము. నగలు డబ్బు వదిలిపెడితే ఎవరు తింటారో తెలియదు. ఒక పిరమిడ్ ఉంటే అది విశ్వానికి అలా ఎప్పటికీ ఆ పిరమిడ్ ద్వారా వచ్చే ఎనర్జీ ఆ చుట్టూ ఫామ్ అవుతూ ఉంటుంది, 10 మందికి ఎప్పటికీ ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో అక్కడ 17 lakhs పెట్టి ఒక పిరమిడ్ కట్టడం జరిగింది. అక్కడ క్లాసెస్, ర్యాలీలు, భోజనాలు అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒక్క మనిషి ఎన్ని పనులైనా చేయగలం, ఒక ఆత్మకి అనంతమైన శక్తి ఉంది అని తెలుసుకోవటానికి మనం ఈ భూమి మీదకి వచ్చాము. అంటే ఒక మాటతో ఎన్ని పనులైనా చేయగలుగుతాం. సో ర్యాలీలైనా ఒక అడుగు ముందుకేయటం, అందరూ సహకారం ఉంటుంది అక్కడ. సో అద్భుతం అన్నమాట. సో మేడం, ఈ యొక్క మహేశ్వర మహాపిరమిడ్కి సో కొత్త బాధ్యతలు సో ట్రస్టీగా తీసుకున్నారు. సో మీ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ అండ్ ఈ యొక్క డెవలప్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి మేడం? ఒక స్త్రీగానే బాధ్యత తీసుకొని భూమి మీదకి వచ్చిన వాళ్ళం మేము మహిళలు. ఒక ఇల్లుని ఎంత బాగా సరిదిద్దుకుంటామో, సర్దుకుంటామో, సమర్థించుకుంటామో, అలాగే ఈ మహేశ్వర మహాపిరమిడ్ రాబోయే రోజుల్లో అంతర్జాతీయ ధ్యాన విశ్వవిద్యాలయం అని పత్రిగారు చెప్పారు. ఈ విశ్వవిద్యాలయం పట్ల పత్రిగారి ఆలోచన ఎలా ఉందో, ఒక విజన్ ఉంది సార్కి. ఆ విజన్కి తగ్గట్టుగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పర్మనెంట్ స్ట్రక్చర్స్ కావచ్చు, తర్వాత రన్నింగ్లో అన్నదానం కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఒక సేవాభావంతో ఎవరైనా సరే ఆ గేట్లోకి వచ్చిన తర్వాత
భౌతిక ప్రపంచంలో వాళ్ళకున్న సమస్యలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ మర్చిపోయి గేటు యువతలకు వచ్చి ఒక ప్రశాంతమైనటువంటి స్వచ్ఛమైన మనసుతో ప్రశాంతంగా తిరిగి వెళ్ళేలాగా ఆ పరిస్థితులన్నిటినీ ఇక్కడ సమకూర్చాలి. అందులో నేను చేయగలిగినంత వరకు నిర్విరామంగా చేయాలి అనేది నా ఒక్కదానిదే కాదండి, హైదరాబాద్ ట్రస్ట్ మెంబర్స్ అందరిది అదే ఆలోచన, అదే మాట. రాబోయే దాదాపు ఒక 2 years మేము గ్రేస్ పీరియడ్ పెట్టుకున్నాము. ఈ 2 yearsలో పత్రి గారి కళ ఒక సాకారం కాబోతుంది అని ఈ స్వర్ణామృతం కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నందుకు చాలా ఆనందంగానే ఉంది, గర్వంగా కూడా ఉంది. రాత్రి పత్రికారితో కారులో వెళ్తూ ఉంటే అన్నారు, రాబోయే రోజుల్లో ఈ పిరమిడ్ ఒక శక్తి క్షేత్రంగా విరాజిల్లుతుంది మేడం అన్నారు. పిరమిడ్ పూర్తయిన తర్వాత ఆ పిరమిడ్లో ఓం అనే శబ్దంతో నిత్యము ఒక అఖండ ధ్యానం, ఒక 11 రోజులు లేదా 3 గంటలు ధ్యానం కాదు, 365 days ఓపెన్, ఏ రోజైతే ఓపెన్ అవుతుందో ఆ పిరమిడ్ అప్పటి నుంచి ఇక అసలు నిర్విరామంగా ఆ శబ్దంతో అక్కడ అఖండ ధ్యానం ఏర్పాటు చేయాలి పిరమిడ్లో అనేది మా ట్రస్టీల యొక్క ఆలోచన, మొదటి టార్గెట్. అక్కడ ధ్యానం జరుగుతూ ఉంటే మిగిలిన పరిస్థితులన్నీ కూడా సానుకూలం అవుతాయి. సో అందుకని ఎస్ అవుతాయి, స్టార్ట్ అవుతుంది. ఒక 2 yearsలో పత్రికారి కళ నిజం చేయటానికి మా వంతు కృషి మేము చేయటానికి సిద్ధంగా ఉన్నాము. దట్స్ రియలీ గ్రేట్ మేడం. మీరు బాధ్యతలు తీసుకున్నది ఒక ధ్యానం కోసం వచ్చిన ప్రతి ఒక్క ధ్యానికి వారికి ఎటువంటి వాతావరణం కల్పించాలి అండ్ మొత్తం ఈ డెవలప్మెంట్కి పిరమిడ్లో నుంచి ఒక ఎనర్జీ సిస్టమ్ అంతా కూడా ఈ ఒక ఇందాక మీరు చెప్పినట్టుగా అఖండ ధ్యానం అండ్ ఆ ఓంకార శబ్దం అక్కడ నుంచి అంతా కూడా మొత్తం విస్తరించేటట్టుగా అనే ఒక ఈ 2 లక్ష్యాలు కంప్లీట్ ఒక ఈ ప్రాజెక్ట్కి బేస్ అనిపించినట్టుగా ఉంది మేడం. ఎందుకంటే పిరమిడ్కి వచ్చే ప్రతి ఒక్క పర్సన్ వాళ్ళు ధ్యానం చేసుకొని ఎన్లైటైన్మెంట్ అవ్వాలి. సో అదే ఒక కంప్లీట్ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ లక్ష్యమే అది. సో మీరు కంప్లీట్ ఒక రూట్ లెవెల్లో దాన్ని ఆలోచించి, అంటే ఒక డెవలప్మెంట్ అనేది ఒక ఫెసిలిటీ పరంగా కాదు, వచ్చే ధ్యానికి కావాల్సిన ఒక వాతావరణం, వాళ్ళు ఒక సాధకులకు అందరికీ కూడా ఒక ఉండాల్సిన మెయిన్ ఒక ఎన్విరాన్మెంట్ అండ్ అట్ సేమ్ టైం ఒక ఎనర్జీ సిస్టమ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది అనేది. సో మేడం ఈ 2 ఏవైతే లక్ష్మీ మేడం చెప్పారో ఇట్స్ రూట్ కాజ్ అనిపించింది మేడం. సో హౌ డి ఫీల్ మేడం దీని గురించి? డెఫినెట్లీ తను చెప్పింది అంటే అది కరెక్టే. అది ఎన్నో ఆలోచిస్తుంది, ఎప్పుడు ఆలోచనలోనే ఉంటుంది. ఎలా డెవలప్ చేద్దామా, ఏం చేస్తే డెవలప్ అవుతుందా. అంటే శక్తి క్షేత్రం ఉన్నది ధ్యానంలో కోసమే, ధ్యానంలోకి వస్తే ఇక్కడ ఏమి ఉండాలి అది. అందులో అందరి ఆలోచన అదే అయితే కనుక ఇంకా దానికి డబుల్ అయిపోతుంది. కనుక పార్వతీదేవి, వినాయకుడు ఉన్నాడు, సరస్వతి ఉంది, ఇంకేం కావాలి? 3 ఉన్నారు, 3 ఉన్నారు, ఫుల్ ఫ్యామిలీ ఉంది ఇక్కడ, ఫుల్ ఫ్యామిలీ. శివుడు ఉన్నాడు. మరి తప్పకుండా ఇది శక్తి ఉంటేనే అది వస్తుంది. అసలు ఇవాళ పార్వతీదేవి, నేను రాత్రి వెళ్ళి చూశాను ఆ విగ్రహాన్ని, అస్సలు అద్భుతంగా ఉంది అది. సార్ వాళ్ళు చూసి చాలా చాలా అద్భుతం ఉన్నారు. అవునా? సార్ నేను వెళ్ళాం, మేడం చెప్పారండి, నేను అన్నదానానికి వెళ్తుంటే కారాపి ఎక్కండి మేడం అన్నారు. మేడం గారు ఇలా చెప్పారండి, మరి పార్వతీదేవి దగ్గరికి వెళ్దామంటే వెళ్దాం మేడం అన్నారు. వెళ్ళి చూసి అప్పుడు అన్నారు, చాలా అద్భుతం మేడం, చాలా బాగుంది ఇది అని పిరమిడ్కి అటు అన్నదానానికి వెళుతూ పిరమిడ్ గురించి చెప్పారనమాట. రాబోయే రోజుల్లో ఇది ఒక శక్తి క్షేత్రంగా విరాజిల్లుతుంది మేడం. ఇది రోజుకి ఒకసారి పద్మా మేడం నేను అన్నాం, రోజుకి ఒక 10 క్వింటాల్ బియ్యం ఎప్పుడు ఉడుకుతున్నాయి, ఇవాళ 10 క్వింటాల్ బియ్యం ఉడికినాయి
అని ఆ విషయం మేము మీతో చెప్పాలి, ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాం సార్ అని నేను పద్మ మేడం చెప్తే 10 క్వింటాలు కాదు మేడం 100 క్వింటాలు ఉడికింది అని మాకు చెప్పాలి మీరు అన్నారు. అంటే అసలు చూడండి ఎంత తెలుసా, ఇవాళ ఏమైంది, పొద్దున హారతి ఇవ్వడానికని రవిశాస్త్రి సరస్వతికిను వినాయకుడికి దగ్గరికి వెళ్ళారు. నిన్న రాత్రి కట్టాము చీర, అది నిన్న రాత్రిది. అవును. పొద్దున్న మేమైతే ఎవరో వెళ్ళలే, చీర ఇవ్వలే. ఎవరు కట్టారో తెలియదు కానీ అద్భుతంగా కట్టారమ్మా చీర. బాబా ఏంటి ఇక్కడ ఫ్లవర్ వచ్చినట్టు, అంటే ఎక్స్పర్ట్స్ కడతారు కడతారు. చూడు, అలా కట్టుంది. పొద్దున వీళ్ళు ప్రసాదం పెట్టడానికి వెళ్తే నేను ఇవ్వలా, నేను ఇస్తేనే అది అక్కడికి వెళ్తుంది. నేను ఇవ్వలా. రేవతి వెళ్ళాలా, రేవతి వెళ్ళి చూసి వాడి ఆశ్చర్యంగా ఉంది, ఎవరు కట్టారో తెలియదు, ఆ మనిషి కనిపించడం లేదు. ఇప్పుడు ఇక్కడ అమ్మవారికి పువ్వు వస్తుంది చూడు, అవును, ఆ పువ్వుతో వెళ్ళుకోండి, ఇప్పుడు చూడు ఎలా ఉందో, అంత అద్భుతంగా కట్టి ఉంది. ఆల్రెడీ పూజ చేస్తుంది చూడు, ఎంత ఇదో. ఎనర్జీ ఈజ్ వర్కింగ్ మేడం, అంతే. అంటే మనము స్టెప్ వేయాలి, ఇందాక మేడం చెప్పినట్టుగా మనం అడుగు వేయాలి ముందుకు, అంతే. ఎస్, హయ్యర్ ఎనర్జీ ఈజ్ వర్కింగ్, నాట్ స్మాల్ ఎనర్జీ. ఎప్పుడైతే హయ్యర్ ఎనర్జీ దిగుతుందో కిందికి, చిన్న చిన్న తప్పులను కూడా క్షమించదు అది. పెద్ద పెద్ద తప్పులు పక్కనుంచు, చిన్న చిన్న తప్పులను కూడా క్షమించదు అది. ఇలా ఒక అడుగు వేసిందంటే దాని కింద మనం ఉంటాం. ఆ తప్పు చేసిన వాళ్ళు ఉంటారు. అర్థమైందా నీకేం నేను చెప్పానో అది. ఆ పాదాలు అంత పెద్దవి అమ్మవారివి. ఒక ఎగ్జాంపుల్ సార్ చెప్పిన మాట మేడం గారి నోటంట విన్నాను నేను ఒక సందర్భంలో. వారి చిన్నమ్మాయి మ్యారేజ్ విషయంలో మరి తల్లిగా ఆవిడకు ఉండే టెన్షను బాధ ఉంటాయి కదా. సార్ అంటే గురువు గారు, ఆయనకు అన్నీ విజన్ ఉంది, ఆయనకు అన్నీ తెలుసు, ఆరాంగా ఉంటారు. ఓ రోజు ఇంటికి వచ్చేసరికి ఈవిడ ఆ టెన్షన్ తట్టుకోలేక తిట్టారట. మనకంటే జగద్గురువు మా ఆవిడికి మాత్రం భర్తే కదా. తిట్టి సార్ చేతులు రెండు వెనక పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఉన్నారంట. అది చూసి మేడం గారికి ఇంకా కోపం వచ్చేసి ఇంకా తిడుతున్నారంట. ఎంతసేపు తిడతారు, తిట్టి కాసేపు ఉన్నాక అలా కూర్చున్నారంట. అప్పుడు సార్ దగ్గరకు వచ్చి, మనం ఏ పని చేయాలని ఈ భూమి మీదకి వచ్చామో ఆ పని మనం చేస్తే మన పని అనుకుంటున్నాము, ఏది ఈ ఫిజికల్గా. ఈ పని చేయటానికి హాస్టల్ మాస్టర్స్ లైన్లో కూర్చున్నారు చూడు అన్నారంట. చూడండి అసలు ఈ వాక్యంలో ఎంత అర్థం పరమార్థం ఉందో. మనం ఏ పని చేయాలని వచ్చామో ఆ పని మనం చేస్తే మన పని చేయటానికి హాస్టల్ మాస్టర్స్ లైన్లో కూర్చొని ఉన్నారు అని. అర్థమైందా? అది అందరికీ వర్తిస్తుంది. తెల్లారి మేము వెళితే, అవును లక్ష్మి నిన్న సార్ చెప్తే మాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమయ్యింది మాకు, నాకు అర్థమయ్యింది అని అప్పుడు నిన్నటిది చెప్పారు మేడం, ఇలా జరిగింది అనేసి. ఆ నగ తీసుకురావడం అది, ఎందుకంటే దానికోసం కదా నా కంగారు అంతా. ఏమి పెట్టకుండా పిల్లల్ని ఎలా పంపిస్తామని ఆ కోపంలో తిట్టేశాను ఆయన్ని. ఏమి చూసుకోవేంటి ఇంటి విషయాలని. సో ఆ కంప్లీట్ ఇన్సిడెంట్లో లక్ష్మీ మేడం సో అట్లాగే మనం మన సోల్ పర్పస్ ఏమైతే ఉందో అది చేయటానికి సిద్ధపడితే ఫిజికల్గా మన పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పెళ్ళి ఇవన్నీ చిన్న చిన్నవి, అవి చేయడానికి ఆటోమేటిక్ బోల్డ్ మంది ముందుకు వస్తా జరిగిపోతూ ఉంటాయి అని ప్రాక్టికల్గా మేడం గారికి చూపించారు సార్. సో అదే విజన్ అందరికీ, ఆ సిస్టమ్ అనేది నేచర్కి ఒకలాగానే పనిచేస్తుంది. డబ్బున్నోడికి లేనోడికి చిన్న పెద్ద తారతమ్యం నేచర్కి ఉండదు కదా. ఆ సిస్టమ్ అనేది, నేచర్ ఆఫ్ లా అనేది అందరికీ ఒకేలాగా వర్తిస్తుంది. సో ఆ ఇన్సిడెంట్ ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. సో మనం మన పని చేస్తే, మన పని చేయటానికి ఎవరైనా ఉంటారు. ఓ శ్రీలక్ష్మి అని ఒక మేడము
ఒక నెక్లెస్, ఒక హారము, దిద్దులు 3 పట్టుకొని అంతకుముందు 2-3 సార్లు నా దగ్గరికి వచ్చింది. నేను సొసైటీకి ఇస్తాను. సొసైటీ ఏంటి, ఎవరికి ఇస్తావు? నాకు సెంటర్ కానీ నాకు అవసరం, నువ్వు తీసుకోండి, నాకు అవసరం లేదు. ఇలాంటి ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు, నాకు అవసరం లేదు. ఇంకెవరెవరి దగ్గరికో వెళ్ళింది. 2-3 నెలలు గడిచింది, అయిపోయాక అప్పుడు వచ్చింది. నన్ను వదలట్లా ఎప్పుడు ఈవిడ వదిలించుకోవాలి నేను అన్న ఉద్దేశంతో, అయితే పత్రి మేడం దగ్గరికి వెళదామా, ఆవిడైతే సొల్యూషన్ చెప్తారు, నా వల్ల కాదు అని. సరే అంది. అప్పుడు డైరెక్ట్గా మేడం గారితో మాట్లాడాలంటే మనకు కొంచెం అంత ఎక్కువ పరిచయం లేదనమాట. అందుకే లలిత గారు అని ఒక మేడం ఉన్నారు, ఆ మేడం బాగా పరిచయం. చెప్పాను, మేడం ఒకసారి పత్రి మేడం గారి దగ్గరికి వెళదాము, ఇలా ఒక మేడం ఇలా వస్తున్నారు, మరి అక్కడికి తీసుకెళ్తా మేడం గారు ఏమంటారు అంటే, సరే వెళదాం, నేను ఫోన్ చేస్తానని చేశారు. రమ్మన్నారు, తీసుకువెళ్ళాం అనమాట. నాకు తీసుకొని వచ్చేస్తుంది ఆవిడ. ఇక ముగ్గురం కలిసి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఇక మీకు తెలిసిందే కదా, అడగటం, ఇది చేయటం, ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా. అంటే ఎవరి ద్వారా ఏది జరగాలి అనేది నేచర్ డిసైడ్ చేసింది, మనం కాదు. మనం నేచర్కి శరణాగతి అయ్యి ముందుకు వెళ్ళటమే మన పని. సో ఆ ఇన్సిడెంట్ ద్వారా నేను పర్సనల్గా చాలా నేర్చుకున్నాను. జ్ఞానం అంటే పైనుంచి ఎక్కడి నుంచో ఊడిపడదు కదా, మన చుట్టూ ఉన్న మనుషుల ద్వారా, మన చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారానే మనం నేర్చుకుంటాము. సో అట్లా ప్రతి సెకండు మేడం గారి నుంచి కావచ్చు, పత్రి గారి గురించి కావచ్చు, ప్రతి క్షణం ఇలాంటి ఇన్సిడెంట్ల ద్వారా మనం నేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం అన్నమాట. మేడం అండ్ మన చిన్నాక మ్యారేజ్కి మీరు పెట్టాలనుకున్నారు, అలాగా మీరు ఒక ఇన్సిడెంట్లో సార్ని మీరు ఫుల్గా అనడం, సార్ అటు ఇటు తిరగడం, అండ్ మనం ఎప్పుడైతే యూనివర్సిటీ వర్క్ చేస్తామో మన వర్క్ చేయడానికి లైన్లో కట్టుంటారు అని చెప్పేసి సార్ చెప్పడం అక్కడితో ఎండ్ అయిపోయాక ఇంకో ప్యారల్గా ఇంకొక స్టోరీ ఇక్కడ రన్ అవుతూ ఉంది. 2-3 monthsగా ఎవరికి ఇవ్వాలని చెప్పేసి అక్కడ తిరుగుతూ ఉన్నారు చూడు. సో ఆడ తీసుకు ఇక్కడ రావడం, మీరు చిన్నమ్మాయి మ్యారేజ్కి సంబంధించిన అక్కడ గిఫ్ట్గా ఇవ్వడం, ఇట్స్ సో కనెక్టివిటీ మేడం. అంటే ఇట్స్ గ్రేట్ ఎగ్జాంపుల్. గ్రేటా. ఇంకొకటి దుబ్బాక నుంచి 2013 జైన మహాచక్రానికి ఒక స్వామీజీ వచ్చారు. ఆ స్వామీజీ స్టేజ్ మీద చెప్పారు ఒక మాట, అది ఎప్పటికీ మర్చిపోలేని మాట అనమాట. మనము మన కుటుంబంలో గురువుని ఒక్కళ్ళమే నమ్మొచ్చు. ఒక్కొక్కరు టోటల్ ఫ్యామిలీ నమ్ముతారు, లేదా ఒక్కొక్క ఇంట్లో ఒక్కళ్ళమే నమ్ముతాం, మిగిలిన వాళ్ళకి నచ్చదు చాలామందికి. కానీ మనం ఒక్కళ్ళమే గురువుగారిని నమ్మినందుకు ఆ గురువుకి వాళ్ళని వాళ్ళ పరివారాన్ని అంతటినీ కాపాడే బాధ్యత గురువు తీసుకుంటాడట అని ఆ గురువుగారు అక్కడ చెప్పడం జరిగింది, ఆ స్వామీజీ. అది విన్నాక ఇంక ఈ లైఫ్ ఆయనకి శరణాగతి కాక ఇంకేంటి మరి. మనం ఎందుకు ఏదైనా చేస్తాం, ఒక వ్యాపారం చేసినా, ఒక ఉద్యోగం చేసినా, ఎందుకు మంచి మాట చెప్పినా ఎందుకు చేస్తాం, మనము మన కుటుంబం హ్యాపీగా ఉండాలనే కదా. ఒక్క పత్రికారికి, ఒక గురువుకి, ఒక నేచర్కి మనం శరణాగతి అయితే మనల్ని, మన పరివారాన్ని అంతటినీ కూడా కాపాడే బాధ్యత గురువు తీసుకుంటాడు. అది నా లైఫ్లో చాలా సందర్భాల్లో నిజమయ్యింది. పిఎస్ఎంలో ఇంత స్ట్రాంగ్గా నిలబడటానికి, ఇంత డెడికేట్గా వర్క్ చేయటానికి రీజన్ ఏంటంటే అది. సో సూపర్ మేడం, మీ ఎక్స్పీరియన్సెస్ అండ్ మీ లెర్నింగ్స్ విత్ పత్రి మేడం అండ్ పత్రి సార్ అండ్ మీ యొక్క అన్నదాన కార్యక్రమాలు అయితే ఇంకా అద్భుతం. అండ్ ఖచ్చితంగా మహేశ్వర మహాపిరమిడ్ ఒక సాధకుడికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఒక ఎన్విరాన్మెంట్, ఒక స్పిరిచువల్ ఎన్విరాన్మెంట్, ఒక శక్తి క్షేత్రంగా అండ్ మీ యొక్క ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరగాలని చెప్పేసి మన కంప్లీట్ స్వర్ణామృతం టీం అంతా కూడా అంటే ఇంకా స్వర్ణామృతం టీం అంటే మేడం ఉన్నారు మేడం, అంత మేడం ఈజ్ దేర్ అండ్ సిన్స్ సో మెనీ ఇయర్స్ మేడం ఉన్నారు. అండ్ మీ లైఫ్ టైం జర్నీలో మహిళా ధ్యాన మహాచక్రం అనేది దట్ ఈజ్ వన్ ద గ్రేట్ అచీవ్మెంట్. అందులోనే మేడం గారితో కంప్లీట్ ఆ ఎక్స్పీరియన్సెస్ అంతా కూడా మీ యొక్క ఈ టార్గెట్స్, మహేశ్వర మహాపిరమిడ్లో ఉన్న టార్గెట్స్ అంతా కూడా ఖచ్చితంగా జరగాలని కోరుకుంటున్నాం మేడం. అండ్ ఈ యొక్క స్వర్ణామృతంలో ఈరోజు ఈ ప్రాజెక్ట్ గురించి తెలుసుకోవడం అండ్ మాకే కాదు ఆల్ వ్యూయర్స్కి అందరూ కూడా ఇట్స్ అ న్యూ ఎక్స్పీరియన్స్.
అండ్ ఈ స్వర్ణామృతం ఎప్పుడైతే మొదలైందో, సో పత్రి మేడం యొక్క బాల్య జీవితం దగ్గర నుంచి అంతా కూడా చాలా డీటెయిల్గా చెప్పడం, అండ్ గత కొన్ని ఎపిసోడ్స్గా మన పిఎస్ఎస్ఎంలో చాలామంది ఆర్గనైజర్స్గా అండ్ గృహిణులుగా వాళ్ళ యొక్క అనుభవాలు, పత్రి మేడం గారితో ఒక సాంగత్యం, లెర్నింగ్స్ ఇవన్నీ కూడా చెప్పుకునే ప్రాసెస్లో సో ఈరోజు మీరు రావడం అండ్ షేర్ చేసుకోవడం రియల్లీ ఫెంటాస్టిక్ మేడం. నీకేం నచ్చిందో చెప్పు స్వర్ణామృతంలో, అది చెప్పలేదు. స్వర్ణామృతంలో ఫస్ట్ మీరు కట్టే శారీస్ బాగా నచ్చుతున్నాయి, కలర్ఫుల్గా ఉంటున్నాయి. అబ్బా అసలు ఎంత బాగున్నారు ఈ శారీలు అనుకునేలో మళ్ళీ తెల్లారి ఇంకో శారీలో కనపడతారు, ఇంకో కలరు. అసలు ఒక కలర్కి సంబంధం లేకుండా అసలు చాలా చాలా అద్భుతం. ఎందుకంటే సాధారణంగా జనరల్గా చూడగానే అట్రాక్టివ్ కనపడుతుంది స్వర్ణామృతం. ఆ పేరే ఒక అట్రాక్షను. మీరు చెప్పే విధానం అంటే ఒక అనుభూతితో చెప్తున్నారు, అన్నీ గుర్తు తెచ్చుకొని అనుభూతితో. మీరు ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి చెప్పడం మొదలెట్టారో మీతో పాటు మేము కూడా మా చిన్నతనంలోకి వెళ్ళిపోతున్నాము. సో అది చాలా సందర్భాల్లో ఫీల్ అయ్యాము. తర్వాత ఒక్కొక్క మాస్టర్ గురించి కానీ ఒక ఇన్సిడెంటు ఎలా చెప్తున్నారంటే వాళ్ళకి ఆ కృతజ్ఞతా భావం అది గుర్తు తెచ్చుకొని వాళ్ళకి ధన్యవాదాలు అనొచ్చు, థ్యాంక్స్ అనొచ్చు, ఏదైనా అవచ్చు. మీరు చెప్పే ఆ ప్రోగ్రాం ద్వారా అందరికీ ఒక అటాచ్మెంట్ పెరుగుతుంది కార్యక్రమం ద్వారా. సో మా గురించి చెప్పారు మేడం, మమ్మల్ని గుర్తు చేసుకున్నారు, అంత గొప్ప మేడం మమ్మల్ని గుర్తు చేసుకున్నారంటే ఇంకా అంత ఫిదా అయిపోతాం ఇంకంతే. సో ప్రతి ఎపిసోడ్లోనూ మీ సిస్టర్స్ గురించి కానీ, సార్ గురించి కానీ, పిల్లల గురించి కానీ ప్రతిదీ అంతా చిన్న చిన్న పాయింట్స్ కూడా గుర్తు చేసుకొని చెప్పటం అనేది నిజంగా ఆ చెప్పటంలో మేము గమనించింది మీకే తెలియని ఒక గొప్ప మార్పు మీలో జరుగుతుంది. మేము అంతకుముందు చూసిన పత్రి మేడంకి, స్వర్ణామృతంలో చూస్తున్న మేడంకి మాకు కనపడుతుంది ఆ మార్పు. చాలా చేంజ్. మహిళా చక్రం తర్వాత 2020లో ప్రతి ఒక్కరిలో ఒక మార్పు అనుకున్నాం, కానీ ఈ స్వర్ణామృత కార్యక్రమం ద్వారా మీలో మా కంటికి కనపడుతుంది మీలో ఒక మార్పుని. ఒక పరిపూర్ణమైన స్త్రీగా, ఒక అమ్మగా, ఒక ఇంటిని కాదు ఒక సొసైటీని, పిఎస్ఎస్ఎంకి ఒక మదర్, ఒక బెంగళూరు వ్యాలీయే కాదు, ఒక కడతాల్ కాదు, కొటాల కాదు, ఒక అన్నీ నాయే, అన్నీ నా పిల్లలే, అందరూ బాగుండాలి, అన్ని చోట్ల పరిస్థితులన్నీ చక్కబడాలి అనే మీలో ఉన్న ఆ తపన ఇదివరకు కన్నా ఇప్పుడు మేము బాగా చూస్తున్నాం. రైట్. సో స్వర్ణామృతం ద్వారా నిజంగా మీలో మార్పు మా అందరికీ ఒక స్ఫూర్తి. థ్యాంక్ యూ. సో మేడం, ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్న లక్ష్మీ మేడమే స్వర్ణామృతం ద్వారా ఒక కొత్త మేడంని చూస్తున్నారంటే మేడం ఇంకా మామూలు పరిస్థితి ఏంటి మేడం కదా? పైనుంచి దిగి వచ్చిన ఒక దేవతను చూస్తారు కొత్త వాళ్ళైతే. మేము గతం నుంచి చూసాం, మేడంలో కోపాన్ని చూసాం, చిరాకుని చూసాం, అన్నీ చూసాం, అమ్మని చూసాం, అన్నీ చూసాం. కానీ ఇప్పుడులో ఆ చిరాకులు లేవు, ఆ టెన్షన్, ఆ ఇరిటేషన్స్ ఏమీ లేవు. చాలా కూల్గా పరిస్థితి చక్కబడాలి అనే ఆ మొహంలో ఉండే ఆ ప్రశాంతత కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నిజంగా ఆ పైనుంచి అమ్మవారే దిగి వచ్చి మనకు చెప్తున్నారు అన్నంత గొప్ప మార్పును మేము చూస్తున్నాం ఇప్పుడైతే. వావ్, స్వర్ణామృతకి ఇట్స్ ఎ గ్రేట్ ట్రిబ్యూట్ మేడం ఆ స్టేట్మెంట్. ఇట్స్ వండర్ఫుల్ జర్నీ మేడం అండ్ వండర్ఫుల్ కాంప్లిమెంట్స్. కాంప్లిమెంట్స్ అంటే ఇట్స్ ట్రూత్ 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 ట్రూత్. మా అనుభూతి, మా ఆనందం. మేడం, మీ యొక్క ఫైనల్ వర్డ్స్ మన లక్ష్మీ మేడం హోల్ జర్నీ అండ్ ద న్యూ రెస్పాన్సిబిలిటీస్ గురించి. రియల్లీ ఐ కంగ్రాచులేట్ హర్. షీ డిజర్వ్స్ దిస్. అర్హత ఉంది, చేసింది, కష్టపడిన వాళ్ళకి ఏది ఎప్పుడైనా సరే వాళ్ళకి ఆ గిఫ్ట్ ఇవ్వబడుతుంది పైనుంచి. ఆ గిఫ్టే ఇవ్వబడింది వాళ్ళు ఈసారి పూర్తిగా అన్ని విధాల.
దేనికన్నా కూడా మన కృషి లేనిదే ఏది రాదయ్యా. నేను ఇంట్లో కూర్చుంటాను, ఏసీలో కూర్చుంటాను, నాకు అన్నీ కావాలంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు గ్రౌండ్లో దిగాలి, పనులు చేయాలి, పని వాళ్ళతో పాటు తిరగాలి, ఇవన్నీ చేస్తేనే ఏదన్నా మన చేతిలోకి వస్తుంది. ధాన్యమైనా ఆ ఎండ ఎన్నెల్లో వానల్లో తిరగాలి రైతైనా, లేకపోతే ధాన్యం వస్తుందా మన చేతికి? రాదు. ఇది అంతే. ఈ బియ్యం వచ్చింది అంటే ఆవిడ చేతిలోకి కష్టపడించాలి. గ్రౌండ్లో హార్డ్ కోర్ మెంబర్స్తో, అందులో ఇక్కడ వాళ్ళతో ట్యాకిల్ చేయాలంటే అంత ఈజీ కాదు. పాతుకుపోయిన రకాలు కొన్ని ఉంటాయి, వాళ్ళతో మెలగాలి, వాళ్ళని సర్దాలి, మళ్ళీ ఎవరికి కోపం రాకూడదు, బ్యాలెన్స్ చేయాలి. అదే అంటున్నా, బ్యాలెన్స్ చేయడానికి ఒక ఆడదే సమర్థత ఉంది, ఇంకెవరికి లేదు. ఆడదానికి అన్ని ఇవి ఉన్నాయి, గుణాలు ఉన్నాయి. కోపం వస్తే తిట్టగలదు, ప్రేమ వస్తే లాలించగలదు, ఆకలి వేస్తే అన్నం పెట్టగలదు, తప్పు చేస్తే సరిదిద్దగలదు. అన్ని గుణాలు ఆడదానికి ఉన్నాయి. అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానం, అది టాప్. సూపర్ మేడం, గ్రేట్ ఎపిసోడ్ మన స్వర్ణామృతంలో. అండ్ రియల్గా లాస్ట్లో మీరు చెప్పిన ఆ వర్డ్స్ చాలా చాలా అద్భుతం మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు స్వర్ణామృతం అండ్ షేరింగ్ ఆల్ యువర్ జర్నీ. అండ్ మీ జర్నీ కాకుండా మీ యొక్క లక్ష్యాలు అండ్ మహేశ్వర మహాపిరమిడ్లో మీకున్న ఒక రెస్పాన్సిబిలిటీ, ఆ ఓనర్షిప్ని చాలా డీటెయిల్గా అందరు చెప్పారు. డెఫినెట్గా అందరు స్టాఫ్ అండ్ వాలంటీర్స్, మేనేజ్మెంట్ అండ్ ఎవ్రీ వన్, సో దే విల్ బీ విత్ యూ. అండ్ వాళ్ళతో పాటు ఎంతోమంది యాస్ట్రల్ మాస్టర్స్, మీరు ఖచ్చితంగా సపోర్ట్. మీ ఇప్పటికే ఎన్నో ఎక్స్పీరియన్స్ అయ్యారు. అండ్ ఇక మీద ఖచ్చితంగా దిస్ ప్రాజెక్ట్ విల్ బీ వండర్ఫుల్ ప్రాజెక్ట్ ఇన్ PSSM. సో థ్యాంక్ యూ మేడం. సో ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో మన లక్ష్మీ మేడం గారి యొక్క అనుభవాలు మహేశ్వర మహాపిరమిడ్లో ఆ గ్రౌండ్ లెవెల్ ఆపరేషన్స్ దగ్గర నుంచి, సో ప్రతి ఒక్క అంశం, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎంత అద్భుతంగా అక్కడ చూసుకున్నారు. అండ్ మహిళా ధ్యాన మహాచక్రం 1లో ఎలా ఇనిషియేట్ అయ్యింది, అండ్ పత్రి మేడం గారితో ఆ కంప్లీట్ జర్నీ, లెర్నింగ్స్ అవన్నీ కూడా చాలా డీటెయిల్గా చెప్పడమే కాకుండా మనందరినీ కూడా ఎంతోగా ఇన్స్పైర్ చేశారు. మన PSSMలో వచ్చే మెగా పిరమిడ్స్ అన్నింటిలో కూడా ఎలా వర్క్ చేయాలి అన్న ఒక ప్రతి చిన్న అంశం దగ్గర నుంచి ఆవిడ చూసుకోవడం అనేది చాలామందికి ఇది ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ అండ్ ఇన్స్పిరేషన్. అండ్ ఇప్పుడు పత్రి మేడం, మన లక్ష్మీ మేడం గారు మన మహేశ్వర మహాపిరమిడ్లో ట్రస్టీగా బాధ్యతలు తీసుకున్నారు. అండ్ మొన్నే పత్రి సార్ చెప్పారు, ఇక మీదట కుక్కటపల్లి లక్ష్మీ మేడం కాదు, కైలాసపురి లక్ష్మీ మేడం అని అందరూ పిలవాలని చెప్పేసి. సో మన కైలాసపురి లక్ష్మీ మేడం గారికి సో ఆల్ ది బెస్ట్ మన స్వర్ణామృతం టీం నుంచి చెబుతూ, ఇంత గొప్ప కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న మన PMC ఛానల్ అండ్ ఇంత బాగా ఆదరిస్తున్న స్వర్ణామృతం ప్రేక్షకులకు అందరికీ కూడా ఆ స్పెషల్ థ్యాంక్స్. నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్, పత్రి మేడం అండ్ మై సెల్ఫ్, Chandu from Maheshwara Mahapyramid, Kailasapuri, Kartal. Thank you.